డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ట్రై సైకిల్స్ ఇస్తున్నారు, బ్యాటరీస్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. నేను సంతోషిస్తున్నాను. అది గూగుల్ మ్యాప్ తోటి లొకేషన్ పెట్టుకొని మనం బ్లైండ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే మాకు ఓన్లీ ఈ 150 రూపీస్ స్టిక్ ఇచ్చే మమ్మల్ని బ్లైండ్ సంతోష పెడుతున్నారు. అది తప్పు. నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు వచ్చే టెక్నాలజీని మాకు కూడా ఉపయోగించేటట్టుగా చూస్తే బాగుంటుందని నేను ఒకటిలో నన్ను కూడా రిప్రజెంట్ చేయండి. నేను కూడా మీకు అందరికీ ఇంటర్వ్యూ సార్. మరి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు. ఈ కార్యక్రమాన్ని రమేష్ గారు ఒకటి ఏంటంటే ఈ మామూలు కానీ మన జిల్లా నుంచి ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. మన టార్గెట్ మేము నిందలేకపోయాం. ఈసారి కంపల్సరీ ఈసారి మళ్ళీ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు దయచేసి మీరు మీ యొక్క ఓకే థ్యాంక్ యూ. మీ తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి అంతర్జాతీయ వికలాంగ దినోత్సవానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సోదరుడు లంకా దాస శ్రీనివాస్ మాట్లాడినటువంటి పాయింట్స్ కానీ అదేవిధంగా మాకు సంబంధించి ఇక్కడ జగిత్యాల జిల్లాలో అనేక రకాల హృదయపూర్వకంగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఎగ్జామ్ రాశారు. మాకు రిజర్వేషన్ పర్ఫెక్ట్ అమలు అయితే మేము కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్ అవుతామని చెప్పి తెలియజేస్తుండ్రు. ముఖ్యంగా డిఆర్డిఏ పీడీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సదరన్ సర్టిఫికేట్స్లో డాక్టర్ సంతకాలు లేక హాస్పిటల్కి వెళ్తే సూపరింటెండెంట్ గారు హాస్పిటల్స్ స్టాఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీ ఆఫీసర్స్ మాకు డ్రైవింగ్ లైసెన్స్ చేయకపోవడం వల్ల అర్హులైన వారికి యొక్క ఫైన్ పడుతుంది. కాబట్టి దయచేసి అర్హులైనటువంటి డిజేబిలిటీ వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించేందుకు చొరవ తీసుకోవాల్సిన కోరుచుండు. తొందరగా శాంక్షన్ చేసినట్లయితే వాళ్ళకి లైవ్ లోడ్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. కొంత డిజేబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్ అతను మనకి ఆయన భార్య కూడా ఇమీడియట్గా పెన్షన్ అదే పెన్షన్ బాగుంటుంది. ఎందుకంటే స్పౌస్ ఓఎఫ్ఈ అంటే ఏజ్ భార్య ఎక్కువైన వాళ్ళ భర్త చనిపోతే భార్యకి అదే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డిజేబిలిటీ అనేది కూడా వైకల్యం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పెన్షన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఇది కొంచెం పర్సనల్ రిక్వెస్ట్. దాంతోపాటు డిజేబిలిటీకి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో పంచాయతీ కార్యదర్శులు కానీ అదేవిధంగా అన్ని శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవానికి ఈరోజు రావాలనుకున్నారు. గౌరవ హాజరయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరమైనా మాకు ముందే అన్ని డిపార్ట్మెంట్ వారికి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఒకసారి డెఫినెట్గా అందరూ ఈ మాట వ్యక్తులకు గల వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సైగల భాష. ఆ సైగల భాషను కూడా గుర్తించాలి, గౌరవించాలని చెప్పుకోవడానికే ఐ లవ్ యూ. తన బాబుజాన్ గురించి ఒక మాట ఏంటంటే, తను వికలాంగులైనా కానీ ఇప్పటి వరకు సుమారు 50 times బ్లడ్ డొనేషన్ చేశారు. అడిషనల్ కలెక్టర్ మా భాష తరఫున ఎప్పటికప్పుడు యాక్ట్స్ కానీ అదేవిధంగా ఎలాంటి ప్రభుత్వం చాలా. సో మా శాఖ నుండి చూసినట్టయితే 2 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి ఇందాక చెప్పినటువంటి పెన్షన్ సంబంధించి డిజేబుల్డ్ పెన్షన్ సంబంధించి మనం నిర్వహించడం జరుగుతున్నది. సో మన జిల్లాలో చూసినట్టయితే సుమారు 30,320 సర్టిఫికేట్స్ సదరన్ సర్టిఫికేట్స్ ఇప్పటివరకు ఇష్యూ చేశాము. ఇందులో 18,000 వరకు మనం పెన్షన్స్ కూడా ప్రతి నెల ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరుగుతున్నది. సో ఇంకా కూడా ఏమైనా ఉన్నట్టయితే కూడా మనం సర్టిఫికేట్స్ అనేది ప్రతి నెల కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనము ఆ సర్టిఫికేట్స్ అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతున్నది. సో ఇందాక చెప్పినట్టు మన సోదరులు యొక్క కొంతమంది సర్టిఫికేట్స్ మీద సంతకాలు కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి మేము ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రాసెస్ తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి
చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మేము ఒకసారి స్టేట్ హెడ్ ఆఫీస్ నుండి క్లారిఫికేషన్ తీసుకుంటాము. సో ఇప్పుడున్న వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉందా లేదా పాత వాళ్ళతో చేయించాలనేది చెప్పేసి ఒక క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో నా 5 సంవత్సరాలు నా లైఫ్లో ఎప్పుడు కూడా ఒక సివిల్ జడ్జి గారు ఇట్లానే కార్యక్రమాలు హాజరు కావడం మనం చాలా చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాము. నిజంగా చాలా ముఖ్యంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది వచ్చినా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కాబట్టి వేదిక ఉన్నటువంటి అధికారులందరికీ ఉదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఎంత తిరిగినా ఇంకా పట్టుదల ఇంకా లేకపోతే ఇంకా నా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మాకు ఏమాత్రం అవకాశం ఉన్నా అవకాశాలు ఉంటే జిల్లా స్థాయిలో ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ మాకు కల్పించని చెప్పి పదోన్నతులు దివ్యాంగ ఉద్యోగులకు 3% నుంచి 4% పెంచకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసింది. పీడబ్ల్యూడీ చట్టం 2016, ఆర్పీడబ్ల్యూ చట్టం జీవోఎంఎస్ నెంబర్ 1 ప్రకారం 40% వైకల్యం ఉన్న దివ్యాంగుల చట్టం ప్రకారం ప్రయోజనాలు కల్పించాలి. ఉన్నత చదువులకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు వర్తింపజేస్తున్న విధంగానే దివ్యాంగ ఉద్యోగులకు కూడా ఆన్ డ్యూటీ సౌకర్యం, అలాగే రోస్టర్ పాయింట్లలో క్యారీ ఫార్వర్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళతో నింపకుండా బ్యాక్లాగ్లో ఉంచడంపై మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. అలాగే వినికిడి పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా చేయించాలి. అవసరమైన పరికరాలు కూడా ఈ వినికిడి పరీక్షలు వినికిడి వాళ్ళకు తప్పనిసరిగా కల్పించాలి. ఈ కార్యక్రమం చేసుకోవడం అంటే ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా వివేకానంద స్టేడియంలో స్పోర్ట్స్ చాలా బాగా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆ పోటీలో పాల్గొంటే నేను నిజంగా చాలా ఎంత ఆనందం అనిపించిందంటే ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది ఎక్కువ మీద పట్టుదల అనేది బాగా కనబడింది నాకు. ఒకటి ఇంకో విషయం ఏంటంటే మన ఈ మధ్యలోనే పారా ఒలింపిక్స్లో వరంగల్కి చెందిన క్రీడాకారిణి అంజని తనకు కాంస్య పథకం రావడం జరిగింది. ఆమెకు 1 కోటి రూపాయల నజరానా, అలాగే 500 గజాల స్థల ఇల్లు, అంతేకాకుండా తనకు కోచ్గా వివరించిన అతనికి కూడా 10 లక్షల నజరానా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే ఈ స్పోర్ట్స్ దానికి సంబంధించిన వికలాంగులకు ప్రత్యేకమైన కోటా ఉంది, అందులో ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా అంటే దివ్యాంగులకు కూడా ఒక ప్రపంచంలో ఒక చోటు కల్పించిన దినం ఇది. మరి ఆ రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా దివ్యాంగులమని ఎప్పుడు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఈవెన్ మైసెల్ఫ్ కూడా ఆల్సో అంటే 100% పర్ఫెక్ట్ ఏ మనిషి ఉండడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క లోపం అది అంటే మన థింకింగ్లే లోపం ఉండే అవకాశం ఉంటుంది. అన్నీ కరెక్ట్ ఉండి కూడా థింకింగ్లో లోపం ఉంటే నేను కూడా వాడిని కూడా దివ్యాంగునే అంట. అందుకొరకు ఏంటంటే మనం కాలు లేదో చేయలేదో కన్ను లేదో ఇంకేదో లేదో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు డివైఎస్ఓ గారు చెప్పినట్టు దివ్యాంగులకు పట్టుదల జగముండి అంటాం. అంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళకి ఎక్కువ అంటే ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము పక్క ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, మీకు పక్క ఆలోచనలు ఉంటాయి. ఏదైతే సాధించాలనుకో టార్గెట్ ఏది ఉంటుందో ఆ టార్గెట్ రీచ్ కావడానికి మీకు ఈజీగా ఒక మైండ్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సాధించడానికి దివ్యాంగులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని ద్వారా వికలాంగ శాతం పెరుగుతుంది. మనలో తాగుడు కావచ్చు, లేకపోతే రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, వికలాంగుల శాతం డెఫినెట్గా పెరుగుతుంది. అందుకొరకైనా మనం వికలాంగుల పర్సంటేజ్ పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా సులభమైన పాలన ఇస్తలేరండి. చట్టంలో ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంది, కానీ మనం ఉపయోగించుకోవట్లేదు. ఈజీఎస్ పని చేస్తాం. ఒకవేళ పోయినప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్కు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి జిల్లా నుండి. వాళ్ళకు సులభమైన పనులు ఇవ్వాలని, వాళ్ళు చేయగలిగిన పనులు. ఇప్పుడు నేను సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరికీ హక్కులు ఉంటాయి, హ్యూమన్ రైట్స్. మన భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరికీ ఒకే విధంగా చట్టాలను అమలు చేయాలి. కానీ కొన్నిసార్లు రీజనబుల్ క్లాసిఫికేషన్స్ అని ఉంటాయి.
అంటే ఈశాన్య భారతంలో ఒకట ఉన్నటువంటి వ్యక్తికి దక్షిణ భారతదేశంలో ఒకట ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని తేడాలు, హక్కులలో కొన్ని తేడాలు వస్తాయి. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్, ఫిజికల్లీ ఫిట్నెస్ వీళ్ళలో ఉన్న వాళ్ళ దాంట్లో కూడా కొంత రీజనబుల్ క్లాసిఫికేషన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాజ్ ఫార్ యాజ్ లాస్ అండ్ యాజ్ ఫార్ యాజ్ జ్యుడిషియరీ ఈజ్ కన్సర్న్, అంటే దివ్యాంగులు ఈ దేశంలో కూడా ఉన్నటువంటి చట్టాలు, ఈ దేశ న్యాయస్థానాలు ఈ యొక్క హక్కులను కాపాడటానికి జ్యుడిషియరీ పాత్ర ఇక్కడ వరకు పరిమితమై. కరెంట్లీ ఏబుల్డ్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ నెగటివ్ సెన్స్ లెటర్స్ టు సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ యు ఆర్ అదర్వైజ్ ఏబుల్డ్, యు ఆర్ ఆల్సో ఏబుల్డ్ ఇన్ సమ్ అదర్ వే. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ డిసేబుల్డ్. అంటే కోర్టులు చట్టాలు కూడా మీ యొక్క పరిస్థితులను ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థితిలో మాత్రమే చూడాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈజ్ ఆల్సో సో ఇంక్లైన్ టు డీల్ విత్ ద ఇష్యూస్ ఆఫ్ దిస్ మెంటల్ హెల్త్ యాక్ట్. దీని ప్రకారము అసలు అంగవైకల్యం అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ఈ సమాజానికి తెలియదు. చాలా వరకు ఆటిజం ప్రాబ్లమ్స్ ఆ పేరెంట్స్కి తప్ప సమాజంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. వేరే డిజబిలిటీస్ని అర్థం చేసుకోవచ్చు, కాలు లేదు, లేదు చెయ్యి లేదు, బ్లైండ్, డెఫ్ అంటాం, ఇవన్నీ కూడా ఫిజికల్లీ వీ కెన్ అబ్జర్వ్ ఇట్. బట్ వేరే సమ్ మెంటల్ న్యూరాలజికల్ ఈ డిజబిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ సమస్య ఏంటి, అది ఎన్ని రకాలు, ఇది అవేర్నెస్ దేవాలి ప్రజల్లో కూడా. ఆ అవేర్నెస్ తెచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక వర్కబుల్ యాక్సెసబుల్ ఎన్విరాన్మెంట్, ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తూ ఈ ర్యాంప్స్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లలో లిఫ్ట్స్ కానీ, ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ చేంజ్ ఓవర్స్ కానీ, ఈ బెల్ట్స్ కానీ, ఇవన్నీ కూడా అట్లాంటి వాతావరణం వాళ్ళకి కల్పించాలి. వాళ్ళ హక్కులను మనం గౌరవించి వాళ్ళ సూటబుల్ ఎన్విరాన్మెంట్ కల్పించాలని చెప్పేసి యాక్ట్ 2016 చెప్తుంది. మెయిన్గా మెంటల్ హెల్త్ యాక్ట్ 1987 it is only describes about the treatment of a person, but whereas Act 2016 is categorically explains about the rights of disabled persons, that has recognized your right. That is the main difference between two acts. Even as per 92 it is an offence. As per section 20 it gives right to privacy. No one can come and interfere with your privacy. That is also provided. That is a dignified thing provided by the Act 2016. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు డివైఎస్ఓ గారు చెప్తూ దీప్తి జీవాజీ గురించి మీ అందరికీ చెప్పిన. షీ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ 2024 పారాలింపిక్స్ 400 meters స్ప్రింటర్. అంటే దివ్యాంగులు అనగానే మన మనసులో ఏదో ఒక చిన్న చులకన భావం అనేది మనిషిలో కూడా వస్తుంది. తీర్మానం చేస్తూ ఆ కేసు కాంప్రమైజ్ చేయించాం. ఇక్కడ లీగల్ రైట్స్ అంటే మన యొక్క లీగల్ రైట్స్, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ రోడ్డు మీద పోతే ఒక బలహీనుడు అనే ఫీలింగ్ ఉంది సమాజంలో కూడా. కానీ మీరందరూ కూడా ఏకమైతే ఎంత శక్తి అవుతుంది అనే దానికి దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. మనకు యాక్ట్ ఉంది, చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జగిత్యాల డిఎల్ఎస్ఏ మీ అందరికీ నీడలాగా ఉంటుందని చెప్పేసి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీ రైట్స్కి ఎక్కడ ఈజ్ దేర్ ఎనీ వయలెన్స్, ఎనీ ఇన్ఫ్రింగ్మెంట్ ఆఫ్ యువర్ రైట్స్, వీఆర్ బిహైండ్ యూ, వీఆర్ బ్యాక్. మీ అందరికీ కూడా మన డిఎల్ఎస్ఏ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఫర్దర్ మోర్ మీ యొక్క సమస్యల కోసం మన డిఎల్ఎస్ఏ వీ కెన్ ఆర్గనైజ్ ఏ మంత్లీ మీటింగ్. మీకు సదరం క్యాంప్స్ వచ్చినాయి. నేను ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారిని అడిగితే సదరం క్యాంపులో నాకు 100% డిజబిలిటీ ఉంది, కానీ నాకు ఇంకా పెన్షన్ మంజూరు కావట్లేదు. అయితే వీటన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. తీసుకెళ్తే అది గవర్నమెంట్ పాలసీ, ఇంకా ఇది ఓపెన్ కాలేదు. డెఫినెట్లీ గెట్ దేర్ పెన్షన్స్, నో నీడ్ టు వరీ. ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర జరిగేది ఏం లేదు. మన అధికారులు ఏదో కోపంతోటో అది నిర్లక్ష్యంతోటో ఆపేది కాదు. There is a policy matter. Whenever government issues new pensions, automatically they will get the pensions. అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇఫ్ ఎనీ ఫర్దర్ అకేషన్, నేను ఐ హావ్ కండక్టెడ్ సెవరల్ మీటింగ్స్ విత్ డిజబిలిటీ ఆర్గనైజేషన్స్ ఇన్ ఆదిలాబాద్.
సో ఇప్పుడు రెగ్యులర్గా డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తీసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ అండ్ ఆల్సో విత్ ద ఆఫీసర్స్ ఫర్ యువర్ రైట్స్ అండ్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ దుర్గం రాజన్న ఉపాధి హామీ కూలీ ఆరపల్లి గ్రామ పంచాయత్ ధర్మపురి మండల్. ఓకే సార్. దుర్గం రాజన్న దగ్గరికి వచ్చి ఉండండి. నెక్స్ట్ అడగట్ల మల్లేష్ బిడుదల సాయమ్మ ఉపాధి హామీ కూలీలతో అడగట్ల మల్లేష్ బిడుదల సాయం కూలి వర్షకొండ గ్రామ పంచాయత్. నెక్స్ట్ కోడిపల్లి కృష్ణవేణి ఉపాధి హామీ కూలి తిమ్మాపూర్ గ్రామ పంచాయత్ యోగేష్. నెక్స్ట్ కోడిపల్లి కృష్ణవేణి కోడిపల్లి కృష్ణవేణి గారు. నెక్స్ట్ పిట్టల వనజ నెక్స్ట్ మినేరి ప్రభాకర్ రావు కొత్తపల్లి గంగాధర్. క్షేత్ర సహాయకులు తుంగూరు గ్రామ పంచాయత్. షేక్ ఖాళీ క్షేత్ర సహాయకులు చిల్వకూడూరు గ్రామ పంచాయత్ గొల్లపల్లి మండల్. గుంటకొల్ల కొండయ్య క్షేత్ర సహాయకులు లొత్నూరు గ్రామ పంచాయత్ గొల్లపల్లి మండల్. ఓరుగంటి బాలయ్య క్షేత్ర సహాయకులు రామకృష్ణపూర్ గ్రామ పంచాయత్.